ఏంటండి పుష్ప సినిమా చూసారా? ఇప్పుడే చూశానండి. మాకు సెలబ్రిటీస్గా కొంతమందికి పిలిచారు, ప్రసాద్ ల్యాబ్లో వేశారు. కొంతమంది విఐపీలు అందరూ వచ్చారు, కోదండరామిరెడ్డి గారు, మన వీళ్ళు కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలామంది వచ్చాము, వెళ్ళాము. నన్ను కూడా పిలిచారు, వెళ్ళాను, చూశాను పిక్చరు. పర్వాలేదు, బాగానే ఉంది. పెర్ఫార్మెన్స్ అల్లు అర్జున్ అయితే బాగానే చేశారు. వైలెన్స్ కొద్దిగా ఎక్కువగా కనిపించింది. మామూలుగా ఈ స్మగ్లింగ్ గురించి దాని గురించి చాలా చక్కగా తీశారనమాట. చక్కగాను ఇప్పుడు ఈ సినిమా చూస్తుంటే మన పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్ట్లో వెళ్ళి అవన్నీ తనిఖీలు చేసి పట్టుకున్నారు కదా, అది జ్ఞాపకం వచ్చింది. అది బ్రహ్మాండంగా నిజంగా దానికి దీనికి కొద్దిగా ఇదిగా ఉందో ఏంట్రా అయినా అనిపించింది. చాలా బాగా వచ్చింది ఆ పిక్చర్. పర్వాలేదు, అంత డబ్బు పెట్టి పాపాన్ని కోట్లు పెట్టి వాళ్ళు వెచ్చి చేసినందుకు కొద్దిగా ఫలితం దక్కుతుంది. నాట్ బ్యాడ్. సినిమా పెర్ఫార్మెన్స్ బాగుంది. ఆ అమ్మాయి చాలా బాగా చేసింది, ఆ హీరోయిన్గా చేసిన అమ్మాయి రష్మిక మండన్. అమ్మ బ్రహ్మాండంగా ఒక కొన్ని సీన్స్లో చాలా బాగా చేసింది. నిజంగా వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్, చాలా బాగా చేసింది. సినిమా పర్వాలేదు, బాగానే ఉంది. కానీ ఇది యంగ్ జనరేషన్ బాగా నచ్చుతుంది. అవునా? యంగ్ జనరేషన్స్ అంటే కొద్దిగా ఇప్పుడు ఉండేటటువంటి యూత్కి బాగా ఆకట్టుకుంటుంది. అలాంటి పెద్దవాళ్ళకైతే ఏదో మామూలుగా వైలెన్స్ చాలా ఎక్కువగా ఉంది. మంచి ఫైటింగ్స్, అది అమ్మవారు వేషం వేసుకుని అల్లు అర్జున్ చాలా ఫైట్ చేస్తూ ఉంటాడు, చేస్తాడు. కానీ నాకు బాగా విచిత్రమైన ఏంటంటే ఫైట్ మాస్టర్ని మెచ్చుకోవాలి సార్. ఫైట్ మాస్టర్ కంపోజ్ చేసిన ఆయన్ని ఎందుకు మెచ్చుకోవాలంటే ఒక వెరైటీ. ఇప్పుడు అన్నింటిలోనూ ఫైటింగ్ సీన్స్ మామూలుగా చేస్తున్నారు కదా, అన్ని సినిమాల్లోనూ ఏదో డిస్కు చేయడం, ఇది చేయడం, ఫైట్ సీన్స్ అవన్నీ చేయడం కామన్ అయిపోయింది. దీంట్లో ఒక వెరైటీ చూపెట్టాలి, మామూలుగా అందరిలా కాకుండా వెరైటీ చూపెట్టాలని లాస్ట్లో ఒక సీన్లో అల్లు అర్జున్కి కాళ్ళు కట్టేసి చేతులు కట్టేసి ఒక ఫైట్ సీన్ తీశారు. ఆ కాళ్ళు చేతులు కట్టేసిన వాడు అసలు ఎలా ఫైట్ చేయగలుగుతాడని చాలామందికి ఒక విధమైనటువంటి సందేహం కలుగుతుంది. అది ఫైట్ మాస్టరు చాలా బాగా చిత్రీకరించారు. అంతమందిని కూడా లేవడం, నోటుతోటి కరిచి కింద పడేయడం, ఇది చేయడం, బాబా నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఏది ఇలా కాళ్ళు చేతులు కట్టేశారు, అలా అది రివీల్ చేసేట్లెక్కండి చాలా. అది ఒకటి మటుకి ఆ ఫైట్ సీన్ మటుకి చాలా బాగుందండి, చాలా గ్రేట్ అండి. సినిమా మటుకి చాలా హై క్వాలిఫికేషన్. సుకుమార్ గారు చాలా బాగా తీశారు, హీరోయిన్ బాగా నటించింది. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ సాంగ్ ఎలా ఉంది? ఆ అమ్మాయి సాంగ్ పర్వాలేదండి, బాగానే ఉందండి, మంచిది. ఇప్పుడు అదేది సాంగ్ ఒకటి గబ్బర్ సింగ్ సినిమాలో ఒకటి పెట్టారు కదా, ఒక ఐటమ్ సాంగ్ ఒకటి, కేవు కేకలాగే, ఇది కూడా కేవు కేకలాగే, అదేదో ఒక విధంగా బాగుంది. పాపం చాలా డబ్బు వెచ్చించి తీశారనమాట. అభిమానులకి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళకి అనుకున్నటువంటి రీతిలో పిక్చర్ ఇదిగా ఉంది. కొద్దిగా పెద్దవాళ్ళకి మట్టుగా ఆ వైలెన్స్ నచ్చకపోవచ్చు. మీరు అన్నట్టుగా యూత్ యొక్క ఇది మటుకి బాగుంది. ఫైట్స్ మటుకి వెరైటీగా ఉందండి. అన్ని సినిమాల్లో కాకుండా ఫైట్స్ కొద్దిగా వెరైటీగా తీశారు. ఇతనికి అల్లు అర్జున్కి మంచి వాళ్ళు అనుకున్నటువంటి ఫ్యాన్స్కి, వాళ్ళకు ఉండే అభిమానులకి మంచిగా రీచ్ అవుతుంది, చూడడానికి వీలుగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్.